నమస్తే అన్న. నమస్తే సో అన్న. ఏపీలో ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, అట్లానే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కొట్లాడుకుంటున్నారు. సో దానికి ఏం చెప్తారు, అసలు ఎట్లా ఉందండి? అంటే ఓకేనా, మన పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, సేమ్ డిప్యూటీ సీఎం కదా, కాబట్టి బాగానే ఉంది. అక్కడ ఆంధ్ర సైడ్ మంచిగానే చూసుకుంటున్నాడు. ఆ రోడ్లు బాగాలేకుండా ఒక రోడ్లు చూసుకుంటున్నాడు. ఆ పబ్లిక్ గురించి కూడా బాగా అర్థం చేసుకుంటున్నాడు, ముందుకు వస్తున్నాడు, మంచిగానే ఉంది. ఓకే, కాకపోతే అక్కడ రోడ్ల గురించి ఒక మన పబ్లిక్ ఎలా ఉంది ఏంది ఎటువంటి ఇబ్బంది అయినా సరే అని పవన్ కళ్యాణ్ అనేది ముందుకు వస్తున్నాడు అనమాట. ముందుకు వచ్చి అలా అవసరాల కోసము అంతా ఓకే ఫైన్ బాగానే చూసుకుంటున్నాడు, మంచిగానే చూసుకుంటున్నాడు, మంచిగానే ఉంటుంది అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి హాట్సాప్. అంటే మన తెలంగాణకు ఒక ఆలో- మన తెలంగాణకు ఒక ప్రజలకు ఒక ఆలోచిస్తున్నాడు అనమాట. అక్కడ ఒక ఇక్కడ పరిస్థితి ఒక ఆలోచిస్తున్నాడు. అంతా తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఒకటేనమాట. అంటే అన్న తమ్ముళ్ళలాగా ఒకటే అని పవన్ కళ్యాణ్ ఒక ఆలోచిస్తున్నాడు, మంచిగా ఉంది. కాబట్టి మన తెలంగాణకు ఒక రోడ్లకు ఆలోచిస్తున్నాము. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నారా లోకేష్ కూడా బాగా చేస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ తో సమానమే కదా, మాకు అంతే హక్కు కావాలని వాళ్ళు కూడా అంటే అడుగుతున్నారు. అందరికీ హక్కే మనకు. అంటే ఎవరైనా సరే రాజకీయంలో నాయకులు సీఎం కానీ ఎవరైనా సరే అందరూ సమానమే మనకు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు. మనకు కావాల్సింది పేదవాళ్ళ కోసము ముందుకు రావడమే మనకు గొప్ప. మనం గెలిపించుకోవడం ఎందుకోసం అంటే మనకు పనులు చేసే వాళ్ళే మనకు కావాలి.